నమస్కారం వెంకటాచార్య గారు గురువు గారికి. నా యొక్క పేరు రాజు. నేను తెలంగాణ రాష్ట్రం వరంగల్ నుండి మాట్లాడుతున్నాను. నాకు మీ వీడియోలు చూసినప్పటి నుంచి చాలా నమ్మకం కలిగింది. నేను కొన్నిసార్లు నాన్ వెజ్ మానేయడం, మళ్ళీ ప్రలోభానికి లోనై తినడం అలా జరిగేది. అది తినడం అంత తప్పేం కాదు అనే విషయం మీద నాకు కొన్ని ప్రశ్నలు ఉండేవి. ఎప్పుడైతే మీ వీడియోలు చూశానో అప్పుడు నాకు పూర్తిగా నమ్మకం కలిగింది. మాంసము, మద్యము అనేది మానవుల కొరకు సృష్టించబడినవి కావు అని ఆ రోజు నుంచి నిర్ణయించుకున్నాను. సంవత్సరం పైబడింది ఇంతవరకు ముట్టుకోక తినక. నా లైఫ్లో నాకు ఎదురైన సంఘటన ఒకటి ఉంది. ఇప్పుడు జీవునికి ఆత్మ మరియు మనసు ఉంటాయి అనే విషయం మీ వీడియోల ద్వారా విన్నాను. అయితే ఈ దయ్యాలు పట్టడం అనే విషయం ఏదైతుందో అలానే నాకు ఒకటి జరుగుతూ ఉంటుంది ఎప్పటికీ. అంటే రెగ్యులర్ అని కాదు, దాని గురించి నేను చెప్తాను. ఇప్పుడు నేను దీని గురించి యూట్యూబ్లో సెర్చ్ చేయగా నాకు స్లీప్ పెరాలసిస్ అనే పదాన్ని విన్నాను. స్లీప్ పెరాలసిస్ జరుగుతుంది అని. మా వాళ్ళని ఇంట్లో అడిగితే వాళ్ళు ఏదో అవుతుంది, బయట తిరగద్దు, అది అనే విషయాలు నాకు చెప్తారు. అయితే అది స్లీప్ పెరాలసిస్ అంటే ఏంటిది? అది వేరే ఆత్మ లాంటిది వచ్చి మన దేహాన్ని ఆవరిస్తుందా? ఒకవేళ ఆవరిస్తే అది ఎక్కడ ఉంటుంది? మనసు మాత్రం పనిచేస్తూ ఉంటుంది, కానీ చలనం ఉండదు శరీరం లోపల. ఇక్కడ మెయిన్ థింగ్ దైవస్మరణతోని అది మళ్ళా చలనంలోకి వస్తుంది నా దేహం. ఇది వందల కన్నా వేల సార్లు జరిగిందనడం ఇప్పటి వరకు ఒక నిజమైన మాటగా చెప్పుకోవచ్చు. అన్నిసార్లు జరిగింది. మొదట్లో చాలా భయంగా ఉండేది, ఇప్పుడు ఒక చిన్న కామన్ థింగ్గా అయిపోయింది నాకు. నెలలో 1-2 సార్లు వచ్చేది, కొన్నిసార్లు వారానికి ఒకసారి, ఆ విధంగా వస్తూనే ఉంది. దీనికి సంబంధించిన విషయానికి వచ్చి పూర్తిగా చెప్పగలరు? ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. రాజు గారి ప్రశ్న విన్నారు కదండి. మొట్టమొదటి రాజుగారు, మీరు ప్రశ్న పంపించేటప్పుడు వెనకాల సౌండ్ అవి రాకుండా చూసుకోవాలి. భయంకరమైన సౌండ్లు వస్తున్నాయి. దాంతో మీరు చెప్పే మాట కూడా లో వాల్యూమ్లో ఉంది. నేను చాలా మ్యాగ్నిఫై చేసుకొని సౌండ్స్ రిమూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తే కొంతవరకు అయింది, కానీ ఆ కార్ హార్న్లు అవన్నీ కూడా చాలా భయంకరంగా వినిపిస్తున్నాయి. అలా లేకుండా చూసి కామ్గా ఉండే రూమ్లో చూసుకొని రికార్డ్ చేసుకోవాలి. ఎంత మీరు రికార్డ్ చేసేది 2 minutes. సో ఆ 2 minutesని ఏదో ఒక రూమ్లో, శబ్దాలు రాని రూమ్లో కూర్చొని రికార్డ్ చేస్తే చాలా బాగుంటుంది. అయినా సరే మీ ప్రశ్న అయితే నాకు అర్థమైంది. మీరు కొంత మద్యం మానేశారు, మాంసం మానేశారు, తర్వాత మళ్ళీ తీసుకున్నారు, మళ్ళీ మానేశారు, ఇట్లా చేస్తున్నారు. అది మీకు ప్రయత్నంతోనే అది ఏదన్నా సఫలీకృతం అవుతుంది. సో మంచి పని చేశారు రాజుగారు. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, నిద్రలో మీకు ఊపిరి ఆడనట్టుగా అట్లా ఉంటుందని నాకు అనిపిస్తోంది, అంతే కదా మీరు చెప్పేది? దాన్ని మరి ఏదో స్లీప్ పెరాలసిస్ అని మీరు చెప్తున్నారు. అయ్యి ఉండవచ్చు, దానికి ఒక పేరు అది ఉండొచ్చు. దానికి ఏమన్నా ఉపాయం ఉందా అంటే చాలా మంచి ఉపాయం ఉందండి. ఎస్, ఇప్పుడు మీరు చాలా యంగ్గా ఉన్నారు, అంటే మీరు యూత్లో ఉన్నారు కాబట్టి మీకు ఇది రాకూడదు. వస్తోంది అంటే డెఫినెట్గా మీరు దాన్ని వెంటనే క్యూర్ చేసుకోవాలి. ప్రమాదం ఏమి ఉండదు మీకు. సో అది విషయం ఏంటంటే ఎలా చేసుకోవాలి దీన్ని. మనకి ముఖ్య కారణం ఏంటి అలా రావడానికంటే వాయువు కారణం అండి. మీరు పడుకునే రూమ్ కానీ లేకపోతే ఎక్కడన్నా కానీ గాలి, అంటే మంచి గాలి వెలుతురు వస్తుంటే కనుక బాగుంటుంది. రాకపోతే ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అయినా సరే ఒక మాట, ఆరు బయట పడుకున్నా కానీ ఒక మాట వస్తుంది. ఎందుకంటే మీ నరాల్లో కానీ మీ బ్లడ్ వెజల్స్లో కానీ ఇలాంటి చోట ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే వస్తుంది అది.
అలానే మీకు ఊపిరి ఆడకపోవడం కూడా కారణము ఇదే కారణం, వాయువు అందకపోవడం అనమాట. బ్రెయిన్కి వాయువు అందకపోతే ప్రాబ్లం అవుతుంది. దీన్ని మనము ఎలా నివారించవచ్చు, ఇది మనం ఆలోచిద్దాం ఒకసారి. ఎలా నివారించవచ్చు అంటే ప్రాణాయామం ద్వారా నివారించవచ్చు, అలానే ఆసనాల ద్వారా నివారించవచ్చు. ఈ రెండూ చేయాలి దీనికి. అది కూడా ఉదయమే లేచిన తర్వాత ఈ పని చేయాలి. ఉదయం లేచిన తర్వాత మొట్టమొదట కాలకృత్యాలు ముగించుకోవాలి. ఆ టైంలో ఎట్టి పరిస్థితుల్లోనూ విరోచనం అయిపోవాలి. అయిపోతేనే కడుపు ఖాళీగా ఉంటేనే మీకు బాగా పనిచేస్తుంది. ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామంతో పాటు ఆసనాలు, ప్రాణాయామాలు చేసిన తర్వాత ఆసనాలు చేసిన ప్రాణాయామం అది మీ ఇష్టం, ఎలా చేసినా పర్వాలేదు. కానీ జనరల్గా కొంతమంది ఆసనాలు వేసిన తర్వాత బాడీ ఫ్లెక్స్ అవుతుంది, అప్పుడు ప్రాణాయామం చేయడానికి సులభం అవుతుందని అంటూ ఉంటారు. సో మీరు అది చేయవచ్చు, అలా చేస్తే బాగుంటుంది. సో ఆసనాలు వేసి ఆసనాల తర్వాత ప్రాణాయామం చేస్తే మీకు చాలా మంచి ఫలితం ఇస్తుంది అన్నమాట. ధ్యానంతో ఎట్లన్నా మీకు కొంత కుదుట పడుతుంది, కానీ మీకు నరాల్లో ఉన్నవి వాటిల్లో ఉన్నవి కల్మషం పోవాలి. పోకపోతే కుదరదు. ప్రతి బాడీకి ఒకే రకంగా ఉండదు, కానీ ప్రాణాయామం అందరి బాడీలకి పనిచేస్తుంది. ఆసనాలు అందరి బాడీలకి పనిచేస్తాయి. ఏ ఆసనమో మనం నిర్ణయించుకోవాలి. ఏ ఏమన్నా సూర్య నమస్కారాలతో మొదలు పెట్టండి. సూర్య నమస్కారాలు, ఇంకో 2-3 ఆసనాలు ప్రాపర్గా నేర్చుకోండి. అది కూడా నేను చెప్పే ఉదయం కాలం ఎంటీ స్టమక్. మీకు రాత్రి ఎప్పుడో 8కో 6కో 7కో తినాలి, అంతేకాని 10కి 11కి 12కి అట్లా తినడం మానేసేయాలి. ఇది ఎర్లీగా తినాలి, ఎంటీ స్టమక్ ఉంచాలి, దాదాపు 8, 9, 10 గంటల దాకా ఉంచి అప్పుడు మీరు ఆసనాలు వేయటం మూలంగా సత్ఫలితాలు ఇస్తాయి. అలానే మీరు ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేసినప్పుడు 4 రకాల ప్రాణాయామాలు ఉంటాయి. అదేంటంటే మొట్టమొదటి ప్రాణాయామం ఏంటంటే గాలిని వేగంగా బయటికి పంపించేసి ముక్కు ద్వారా, నోటి ద్వారా కాదు, ముక్కు ద్వారా పంపించేసి అక్కడే ఆపి పట్టాలి. ఆపి పట్టేటప్పుడు ముక్కుని ఇలా పట్టుకోకూడదు, మీరు బలవంతంగా మీకు తెలిసి ఆపాలి. ఆపిన తర్వాత ఎంతసేపు ఆపగలుగుతారో అంతసేపు ఆపి మెల్లగా లోపలికి పీల్చుకోవాలి. మళ్ళీ అదేవిధంగా వేగంగా పంపిస్తూ చేయాలి. ఈ క్రియ చేసేటప్పుడు మూలం అంటే మనకి ఎక్కడైతే టాయిలెట్ వస్తుందో ఆ ప్లేస్ని మూలరంధ్రము అంటారు. దాన్ని పైకి లాగి పట్టాలి. పైకి లాగి అప్పుడు గాలిని వదిలి అలానే ఉంచి మళ్ళీ లోపలికి పీల్చుకునేటప్పుడు అక్కడ కూడా వదిలిపెట్టచ్చు. అలా పెట్టి తర్వాత మళ్ళీ బయటికి పంపించడం. ఇలా బయటికి పంపిస్తూ ఉండాలి, గాలిని పంపిస్తూ ఆపి మళ్ళీ స్లోగా లోపల తీసుకురావడం. ఇది మొదటి టైప్ అనమాట. ఇలా కొన్నిసార్లు చేసిన తర్వాత మీకు అలసట వస్తుంది. సో ఎన్నిసార్లు చేస్తే మంచిది అంటే నేను కరెక్ట్గా చెప్పాలి అంటే 50 సార్లు చేస్తే చాలా మంచి ఫలితం ఇస్తుంది. సో 50 సార్లు చేయడం అంటే అలిసిపోతుంటారు మీరు, అందులో చెమటలు వచ్చేస్తాయి మీకు. సో అయినా సరే మీరు 50 ఒక స్టార్టింగ్లో చేయలేరు, ఒక 5 సార్లతో స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత ఇది మొదటి ప్రాణాయామం. దాని వెంటనే రెండో ప్రాణాయామం చేయాలి. అదేంటంటే గాలిని లోపలికి పీల్చుకొని బంధించి ఉంచాలి. ఈ సమయంలో మీరు మూలరంధ్రాన్ని పైకి లాగక్కర్లేదు. కొంతమంది లాగి పట్టుకుంటూ ఉంటారు, మీ ఇష్టం అది, కానీ లాగక్కర్లేదు. సో అలా నింపి గాలి ఫుల్గా నింపి అక్కడ ఆపాలి. ఎంతసేపు ఆపగలిగితే అంతసేపు ఆపి అప్పుడు మెల్లగా బయటికి వదలాలి. మళ్ళీ లోపలికి పీల్చి ఆపాలి. పీల్చేటప్పుడు వదిలేటప్పుడు ఈ ఈ ప్రాణాయామంలో మెల్లగా చేయాలి ఏది చేసినా. కానీ మొట్టమొదటి ప్రాణంలో వదిలేటప్పుడు స్పీడ్గా వదలాలి. కళ్ళు మూసేయాలి ఆ సమయంలో, చాలా ప్రమాదం లేకపోతే. కాబట్టి కళ్ళు మూసి ముక్కు ద్వారా బయటికి పంపించాలి. సో ఇప్పుడు అంతగా ప్రాణాయామం లోపలికి పీల్చుకున్నాం కదా, ఆపాం కదా, మెల్లగా వదిలేమా, మళ్ళీ లోపలికి పీల్చుకొని ఆపామా, మళ్ళీ వదిలేమా, ఇట్లా కొన్నిసార్లు చేయండి. ఇది రెండో రకం ప్రాణాయామం. మూడో రకంలో ఏమవుతుందంటే బయటికి పంపించిన గాలిని అక్కడే ఆపేయండి, మొదటి దానిలాగా ఆపేసి మళ్ళీ లోపలికి పీల్చుకున్నప్పుడు మెల్లగా లోపలికి పీల్చుకొని అక్కడే ఆపేసి, సో ఎక్కడ గాలిని అక్కడ ఆపడాన్ని మూడో ప్రాణాయామం అనమాట. సో ఇలా చేసి 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 కొన్నిసార్లు చేసిన తర్వాత అప్పుడు నాలుగో ప్రాణాయామం. దీనిలో ఏంటంటే గాలిని బయటికి వదులుతాం. వదిలిన తర్వాత అక్కడ ఆపేసి ఎంతసేపు ఆపగలిగితే అంతసేపు ఆపేసి లోపలికి పీల్చుకోవాలి అన్న సమయంలో విరుద్ధంగా బయటికే పంపించడానికి ప్రయత్నం చేయాలి. అది అలా చేస్తే ఇంకా మీకు చేత కానప్పుడు మళ్ళీ లోపలికి పీల్చుకోవాలి. లోపల పీల్చుకొని లోపల ఆపాలి. ఆపి ఎంతసేపు ఆపగలుగుతారో అంతసేపు ఆపి బయటికి వదిలేయాలి అనుకున్నప్పుడు లోపలికే పీల్చాలి మళ్ళీ. ఇది విరుద్ధం అనమాట. మళ్ళీ పీల్చి మళ్ళీ ఎంత అయితే వీలైతే అంత చేసి మళ్ళీ మెల్లగా పంపించాలి, లోపలికి బయటికి పంపించాలి.
సో ఇప్పుడు బయట ఆపారు, ఎంతసేపు ఆపారు, ఇంకా లోపల పీల్చుకోవాలన్న సమయం బయటికి మళ్ళీ తోయాలి. తోసి కాసేపు తోసిన తర్వాత ఇంకా చేత కాదనమాట, అప్పుడు మెల్లగా లోపల పీల్చుకోవాలి. సో ఈ విధంగా చేయడం మూలంగా ఖచ్చితమైన కంట్రోల్ మీకు వచ్చేస్తుంది. సో ఎంత బ్రహ్మాండంగా వస్తుందంటే బాడీ చాలా బాగా తయారవుతుంది. దీంతో పాటు ఆసనాలు కూడా చెప్పాను కదా, ఆసనాలు. అయితే ఎప్పుడు ఆసనాలు వేసేటప్పుడు, ప్రాణాయామం చేసేటప్పుడు ఓంకారాన్ని మదిలో స్మరిస్తూ ఉండాలి. ఓం అని మనసులో అనుకుంటూ ఉండాలి. అప్పుడు ఇంకా ఉత్తమ ఫలితాలు వస్తాయి. సో దీని ద్వారా మీకు ఆ ప్రాబ్లం తీరుతుంది. చాలామందికి యువతలో వస్తూ ఉంటుంది ఈ ప్రాబ్లం, కానీ యువతలో రాకూడదు. జనరల్గా ఓల్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత వస్తుంటుంది, 60-70 దాటిన తర్వాత వస్తుంటుంది జనరల్గా. కానీ ఇది ఈ వయసులో వస్తోంది, ఎర్లీ ఏజ్లో వస్తోంది అంటే దానికి బాడీలో ఏదో జరుగుతోందని అర్థం అనమాట. సో మీరు తినే పదార్థాలు కావచ్చు, ఎసిడిటీ కావచ్చు, ఇంకో రకం కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇది యాసిడ్ రిఫ్లెక్షన్ మూలం కూడా అవ్వచ్చు. సో ఏదైనా సరే మొత్తానికి ఈ ప్రాణాయామం ఆసనాలతో మీ ప్రాబ్లం సెట్ అయిపోతుంది. ఎప్పటికి సెట్ అవుతుందండి? క్వశ్చన్ మార్క్. రేపు అవుతుందా? ఇవాళ చేస్తే రేపు అయిపోతుందా? అలా కాదు, మీరు చేస్తూ ఉంటే క్లియర్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. అది మీకు తెలిసిపోతుంది సెట్ అయిపోయిందని. ఓకే, కానీ మధ్య మధ్యలో మీకు మళ్ళీ అటువంటి నిద్రలో అలా కలగచ్చు మళ్ళీ. కానీ మీరు ఈ ప్రాణాయామం ఆసనాలు రెగ్యులర్గా కంటిన్యూస్గా చేస్తూ ఉండండి. ఎంతసేపు చేయాలండి ఇది ప్రశ్న. అంటే ఆసనాలు ఎంతసేపు వేయగలుగుతారు మీరు? ఎంతసేపు వేయగలిగితే అంతసేపు చేయండి. 10 నిమిషాలు అయితే 10 నిమిషాలు, 5 నిమిషాలు అయితే 5 నిమిషాలు, అరగంట అయితే అరగంట, అది మీ ఇష్టం. అది కానీ కొంత వేయాలి. వేస్తే అప్పుడు మెల్లగా అలవాటు అవుతుంది. ఒకేసారి రాదు కదా ఏది. సో అలవాటు చేసుకుని మొట్టమొదటి స్టార్ట్ చేసేటప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలతో స్టార్ట్ చేయండి. అలానే ప్రాణాయామం కూడా 3 సార్లు బయటికి వదలడం, 3 సార్లు లోపల పీల్చుంచటం, 3 సార్లు బయట లోపల ఉంచటం, 4సారి 3 సార్లు బయట ఉంచి తోసేసి మళ్ళీ లోపల నుంచి తోసేసి ఇలా చేయటం. ఈ 4 ప్రాణాయామాలు 3 సార్లు చేశారనుకోండి 12 అవుతాయి. సో అలా మెల్లగా పెంచుకుంటూ వెళ్ళండి. సో కూర్చోవాలి, స్థిరాసనంలో కూర్చోవాలి, సుఖాసనంలో కూర్చోవాలి, కింద మెత్తగా ఏదైనా వేసుకోవాలి, కంఫర్ట్ ఉండాలి. ఎందుకంటే ఎక్కువసేపు కూర్చోవాలి కదా, అది ప్రయత్నం. సో ఇవన్నీ కూడా ప్రయత్నంతో చేయాలి. ఎంటీ స్టమక్ మీద చేయాలి ముఖ్యంగా. సాయంకాలం చేయొచ్చు. మీరు 12 1 గంటకో భోజనం చేశారనుకోండి, అప్పుడు సాయంకాలం 6 చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. కానీ దాని తర్వాత డిన్నర్ వెంటనే చేయకూడదు, మళ్ళీ గ్యాప్ ఉంచాల్సి వస్తుంది. సో ఆసనాలు వేసిన అరగంట దాకా ఏమి నీళ్లు కూడా తాగకూడదు. పావుగంట దాకా నీళ్ళు తాగకుండా ఉన్నా పర్వాలేదు, కానీ అరగంట దాకా తాగకుండా ఉండడం మంచిది. సో ఆసనాలు వేసే ముందు కూడా తాగకూడదు వెంటనే. సో ఇది చూసుకోవాలి. దాహం వేసినప్పుడు నీళ్ళు తాగొచ్చు పొద్దున్న, కానీ గ్యాప్ ఉంచుకొని ఒక పావుగంట అరగంట అయింది, ఇప్పుడు ఆసనాలు వేయచ్చని మొదలు పెట్టాలి. అట్లనే ప్రాణాయామం కూడా. లేకపోతే ఏమవుతుంది, లోపల నుంచి బయటకు వస్తుంది. సో ఇది బాగుండదు. ఇది కూడా మీరు కొద్ది ప్రాక్టీస్తో నేర్చుకోవాలి, కానీ సడన్గా ఒకసారి వేగంగా చేసేయకండి. ఈ గాలి పీల్చి వదిలేటప్పుడు మనం కళ్ళు మూసుకొని ఉండండి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఎందుకంటే మనం గాలిని విపరీతమైన వేగంతో బయటికి పంపిస్తుంటాం. అది పొరపాటున పైకి వెళ్ళింది అనుకోండి, అది ప్రమాదం జరుగుతుంది. అందుకని మనం చేసేటప్పుడు, ప్రాణాయామం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటిదాకా ప్రాణాయామం మూలంగా ప్రమాదం జరిగిందని ఎవరూ చెప్పలేదు, కానీ గురువులు చెప్తూ ఉంటారు, బాబు నాయన కళ్ళు మూసుకొని చెయ్యి అంటారు. సో దానికి కారణం ఇదే అని చెప్తారు. కాబట్టి నేను కూడా మీకు అదే ట్రాన్స్ఫర్ చేశాను. ఓకేనా? సో ఇలా మీరు జాగ్రత్తగా చేసుకుంటూ, ఆసనాలు వేసుకుంటూ బ్రహ్మాండంగా చేసుకోండి. మీరు మీ వెనకాలన్నీ షటిల్ బ్యాట్లు ఏవో కనిపిస్తున్నాయి. మీరు షటిల్ బ్యాడ్మింటన్ ఆడతారా, ఏం ఆడతారో నాకు తెలియదు, కానీ మంచిదే ఆట. కానీ ఇవి ప్రాణాయామాలు అవి చేయటం మూలంగానే ఈ నరాల్లో ఉన్న ఆ యొక్క ఏదైతే బంధిస్తోందో అవి పోతాయి అన్నమాట. దాంతో మీకు బ్రహ్మాండమైన లైఫ్ ఏర్పడుతుంది. సో ఇది జాగ్రత్తగా గమనించేయండి. తొందరపడకండి, మెల్లమెల్లగా చేయండి. ఏదైనా సరే ఒక రేజీగా స్టార్ట్ చేసినాం కదా అని చెప్పి దూకేయకండి గంటసేపు. అలా చేయకండి. 5 నిమిషాలు 10 నిమిషాలు చేసుకోండి. ప్రాణాయామం 5 నిమిషాలు 10 నిమిషాలు చేసుకోండి. అయింది కదా ఇవాళ, రేపు చేసుకుంటాం, మళ్ళీ రేపు చేసుకోండి. అలా చేసుకుని ఇంక్రీజ్ మటుకు చేయాలి. అలా చేయడం వల్ల ఉత్తమం. బయటికి వదిలే గాలిని వదిలిపెట్టి 50 సార్లు చేస్తే డయాబెటీస్ కూడా పోతుంది. ఎస్, 50 సార్లు బయటకు అట్లా ఆపేసేసి బయటికి తోసేసి ఆపి అట్లా 50 సార్లు మినిమం చేస్తే మీరు చూడండి 100 పాయింట్ల దాకా మీకు షుగర్ తగ్గిపోతుంది ఈ 4 ప్రాణాయామాలు చేస్తే. అది ఎంత ఎక్కువసేపు చేయగలిగితే అంత మంచిది అనమాట. అట్లా 50 సార్లు చేయడానికి దాదాపుగా మీకు లెట్సే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది అట్లా. అట్లా 50 సార్లు బయటికి తోసి ఉంచటం. సో అది సమయానికి సంబంధించింది అనమాట. అలా చేసుకుంటే మీకు విపరీతం చెమట కూడా వచ్చేస్తుంది అనమాట.
సో అది చేయడం మూలంగా మీరు ఆనందంగా ఉంటారు. మీలో ఉన్న రుగ్మతలన్నీ తగ్గడం మొదలు పెడతాయి అన్నమాట. సో ఈ ప్రాణాయామం సింపుల్ ప్రాణాయామం నేను చెప్పింది. ఓ వాళ్ళంతా పెద్ద పెద్ద ప్రాణాయామాలు ఏవో యూట్యూబ్లో వాటిలో చూపిస్తున్నారు. అవన్నీ నాకు తెలియదు. అది ఎందుకు చేస్తున్నారో అట్లా గోల చేసేస్తున్నారు ఎక్కువ. ఇంకా ఇంకా ఆయన బాబా బాబా ఎవరు రామ్దేవ్ బాబా ఉన్నాడు. ఆయన ఏవో పాపం బాగానే చెప్పొచ్చు, కానీ అతిగా చెప్తూ ఉంటాడు అనమాట. ఆ అతిగా చెయ్యకూడదు, ఏది అతి అవసరం లేదు. సో అతి అదేదో ఇక కొత్తదేదో నేను కనిపెట్టా అన్నట్టుగా చెప్తుంటాడు. అలా చేయకూడదు. మన పతంజలి మహర్షి చెప్పింది మనం చేయాలన్నమాట. చేస్తే బాగుంటుంది, శుభ్రంగా నీట్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటారు మీరందరూ. ఓకేనా? సో ఇదండి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం. ఏదో రాజుగారు అడిగిన ప్రశ్నకి నేను దానికి సరైన సమాధానం ఇచ్చాను అనుకుంటున్నాను. ఆయన బాధ అదే అయితే కనుక. అది కాకపోతే రాజుగారు ఈసారి మళ్ళీ రికార్డ్ చేసి పంపించండి, తప్పకుండా చెప్తానండి. ఉంటానండి. ఓ